హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరోపాలో తెలుగు ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుండాలనుకుంటున్నాం. మళ్ళీ ఏందో వెదర్ మిక్స్ అండ్ మ్యాచ్లో మళ్ళీ ఈరోజు ఒక మంచి సాటర్డే మంచిగా ఉందని అనిపించింది. వీకెండ్ ఇక లాస్ట్ వీకెండ్ పిల్లలైతే ఇక్కడ ఫన్ ఫేర్ అయితే నడుస్తున్నది. అంటే నథింగ్ బట్ మన దగ్గర జాతరలు జరుగుతుంటాయి కదా, తిరణాలు జాతరలు అట్లా అన్ని రైడ్స్ అవి పెడుతుంటారు కదా పిల్లలకి, స్టాల్స్ ఎంటర్టైన్మెంట్ కోసం అట్లా జరుగుతుంది అన్నట్టు. సో మా ఇంటికి ఒక 40 minutes డ్రైవ్లో సో గదినికి అయితే తీసుకుపోదాము పిల్లల్ని అని చెప్పేసి అనుకుంటున్నా. సరే ఇక మేము ఒక్కలమే కాదు కదా, మీరు కూడా చూడాలి కదా, అందుకని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తాం. ఆల్మోస్ట్ ఫన్ ఫేర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఫన్ ఫేర్ అంటే దగ్గరనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో అక్కడనైతే ఒక కాల్ట్ వేసేద్దాం, వాళ్ళు మేము అందరం కలిసి ఫన్ ఫేర్ వెళ్దామని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఒక చిన్న 10 minutes బ్రేక్ తీసుకొని అందరం రెడీ అయిపోయి ఫాస్ట్గా వెళ్ళిపోదామని చెప్పేసి ఆగినాం. వచ్చేటప్పుడు అయితే మస్తు వర్షం పడింది. ఇప్పుడు చూస్తుంటేనైతే కొంచెం పర్లేదు అన్నట్టు వెదర్ బాగానే ఉంది. సరే పదండి ఇక మళ్ళీ మనం ఫన్ ఫేర్ దగ్గర పోయి మాట్లాడుకుందాం. అసలు ఏమేమి రైడ్లు ఉన్నాయి, ఎంతెంత టికెట్ పెట్టుకుంటే రైడ్లు ఉంటాయి, ఏంది ఏం కథ అనేది మనం ఆడబోయి చూద్దాం. పదండి. ఫన్ ఫేర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎంత గోళ, ఈ గోళకైతే నేను ఎంత గట్టిగా మాట్లాడితే ఎంత కరెక్ట్ గా వినిపిస్తుందో నాకైతే తెలియదు కానీ సరే ఇక గిడనైతే టికెట్ కౌంటర్ అయితే ఉన్నది. ఇదైతే ఆన్లైన్ లో కూడా కొనుక్కోవచ్చు అంట, లేదంటే టికెట్ కౌంటర్ దగ్గర వచ్చి కొనుక్కోవచ్చట. నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంది తెలుసా మీకు? చెప్పు. ఆన్లైన్ లో 46 euros కి 46 tokens ప్లస్ 9 tokens ఫ్రీ ఇస్తా అని అన్నాడు. మరి తిక్కల్లా అండి, ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి కదా, లేదు ఇడికొచ్చి కొనుక్కుంటా అని చెప్పి వచ్చిన. ఇడికొచ్చి అడిగితే ఆన్లైన్ లో చూసిన ఆఫర్ ఇక లేదు, ఈడ కొనుక్కోవాలన్నారు. ఏం చేస్తాం ఇక సరే అని చెప్పి 50 euros పెట్టి 50 tokens ఇచ్చిండ్రు. ఇగో ఇవి అట, ఇది 1 token అట, అంటే 1 euro కి 1 token. సో 50 euros ఇస్తే 50 tokens ఇచ్చింది. మరి ఇవన్నీ ఎన్ని రైడ్ల వరకు పనికొస్తాయో చూడాలి, ఎందుకంటే మేము మా సంతంతో వచ్చేసినాం అన్నట్టు. సో చూడాలి. ఇక చూస్తున్నారు కదా, కప్ అండ్ సాసర్ అంట, ఆ తర్వాత జాయింట్ వీల్ ఉంది, ఆ తర్వాత చాలా ఉన్నాయి ఫన్ అదేంటి రైడ్స్. ఇక మా వాళ్ళు అయితే మా పిల్లకాయలు అయితే పోదాంపా అని గుంజుతూనే ఉన్నారు. సరే దాండి ఏం ఫస్ట్ ఎక్కుతారో అడుగుదాం, అడిగి మనం ఎక్కడికి ట్రై చేద్దాం. సరే పదండి చూద్దాం ఇంకేమున్నాయో. నాకైతే గిన్నె చూస్తుంటానైతే చిన్నప్పుడు జాతర చూసినదే గుర్తుకొస్తున్నది. ఎట్లుంది అసలు, చిన్నప్పుడు మెమరీస్ అన్ని ఇట్లా ఫ్లాష్ అవుతున్నాయి నా కళ్ళ ముందటి నుంచి. చిన్నప్పుడు అయితే మా తాతయ్య, మా నాన్నమ్మ, నేను, మా చెల్లె కలిసి సమ్మక్క సారక్క జాతర పోయి ఉంటుంది. ఆడనైతే అసలు మస్తు ఎక్కినాం రైడ్లు. సో మళ్ళీ సేమ్ పదండి మనం ఫస్ట్ రైడ్ అయితే ఎక్కేద్దాం. పదండి. ఎంత మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. మా పుష్పరాజు అయితే ఒక్కడే కూర్చున్నాడు ధైర్యంగా. దిగినాక ఏమంటాడో చూడాలి. Bad. When I was closing my eyes, I felt like I was gonna fall. Yurika, how do you feel? I feel so happy because the run wasn't dizzy though to me. But she never saying eek like a celery. Puppy going up and down, up and down, side by side. You wanna get faster? ఆడు భయపడిపోయి పాపం బాగా వేస్తున్నాడు. అలా అన్న ఏడుస్తున్నాడు అని అది కూడా ఏడ్ చేస్తున్నాడు. చూసిందా, ఉన్నప్పుడేమో కొట్టుకుంటారు. ఇట్లాంటి ఫన్ రైడ్స్ అయితే చాలా ఎక్కినాము, కానీ నేనైతే ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయట్లేదు. వీడియో ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది అనేసి. పిల్లలు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాను. ఈ కార్ రైడ్ అయితే చాలా బాగా అనిపించింది, కార్ రైడింగ్. చూడు, నీకు బయట నుంచి అయితే చాలా సింపుల్ అనిపిస్తుంది, ఎక్కినాక ఉన్నది అసలైన మజా అంతా.
నువ్వు నాకు నచ్చా సినిమాలో బ్రహ్మానందం ఎంత భయపడిండ్రో బ్రహ్మానందం గారు అంతకంటే నేను ఒక 100 రెట్లు అరిచిన కావచ్చు. నా ఒరిజినల్ వాయిస్ పెడతా మీరైతే అసలు ఏమనుకుంటారో తెలియదు. అంత అంత ఫుల్ ఇట్లున్నది కానీ ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ నా ఎంత చూస్తున్నారు కదా అది ఎప్పుడు ఎక్కించి వచ్చినా నాకు ఇట్లా తిరుగుతున్నది. నా జీవితంలో నేను ఇంత దారుణంగా ఎప్పుడు భయపడలేదు అసలు. ఫస్ట్ టైం ఇంత కదా భయపడినా. అండ్ నెక్స్ట్ థింగ్ నా ఎనర్జీకి మించి వచ్చిన నేను. సరే ఈ పక్కనే దాని పక్కనే జాయింట్ వీల్ ఉంది. జాయింట్ వీల్ మనం ఎప్పుడు ఎక్కుతూనే ఉన్నాం కదా. నేను జాయింట్ వీల్ అయితే ఏం ట్రై చేయలేదు మేము. ఇక్కడ ముందుకు పోతుంటే ఇక ఈ వాటర్ ఏమైందంటే తెలుసు కదా, వాటర్ స్ప్లాష్ చేస్తే అందులో ఒకరు విన్నర్ అయితే అలాగే అందులో ఉన్న బొమ్మలు ఏదో ఒకటట. బొమ్మలు అంటే పిల్లలు పోకుండా ఉంటారు, ఏడికి పోకుండానే ఉంటారా, ఉండరు కదా, బొమ్మలే కావాలంటారు. ఆ బొమ్మలు సరే పోండి తీ అని చెప్పి ఏదో టికెట్ తీసుకొని పెట్టేసినాం అన్నట్టు. పెట్టేయంగానే ఇక మా వాళ్ళు ఇద్దరే ప్లేయర్లు ఆడాలట, 4 ఆడడానికి లేదంట, అందరికి గిఫ్ట్ రాదంట. సో ఇద్దరే ఆడాలి అంటే సరే అని చెప్పి టికెట్ తీసుకున్నాం. టికెట్ తీసుకోగానే అందులో ఒక్కరు గెలిచిండ్రు. ఇప్పుడు ఇద్దరు ఏడుపు, నాకు కావాలి బొమ్మ అని చెప్పి ఇద్దరు ఏడుపు. వాళ్ళని ఊకబెట్టలేక మాకు ఒక 1/2 గంట టైం వేస్ట్. అసలు నా షూట్ చేయడం కూడా మర్చిపోయాను. అదే గోలకు అసలు ఫోన్ ఎక్కడ పడిందో కూడా తెలియదు అన్నమాట. వాటర్ గేమ్స్ అట చూస్తున్నారు కదా. ఇంకొక రైడ్. ఇది అన్న అయితే కష్టం ఎక్కువ. అప్పటికే తడిచి లోపల అయిపోయినది గుండెలు. వాళ్ళప్పటికే నా కూతురు అంటనే ఉంది, మై హార్ట్ ఈస్ సో హెవీ అని చెప్పి అంటనే ఉంది. ఆ తర్వాత చూస్తూనే ఉన్నారు కదా. ఇక నేను గదికే దా లెవెల్ అర్చిన అంటే గురించి ఏ లెవెల్ అర్చని అది చేసుకోండి. ఇక అన్నీ నా గుండె అయిపోయింది, నా బీపీ పెరిగి బయటకు వచ్చేదాన్ని ఏమనేది. అందుకనే ఇక దానికి పోయి నేనేం ప్రిఫర్ చేయలేదు. నా గొంతు చూసింది కదా, ఇక మీకే అర్థమై ఉంటది నేను ఏ లెవెల్ అరిచినాను, ఏ లెవెల్ ఎంటర్టైన్ అన్నాను. ఫుల్ దాహం కూడా వేస్తుంది. దాహం వాటర్ ఎంత తాగుతున్నా అసలు దాహమే దిగట్లేదు. నెక్స్ట్ ఏంటంటే ఫుల్ సౌండ్స్ ఉన్నాయి. ఈ సౌండ్స్ కి నేను మాట్లాడేది కూడా కరెక్ట్ వినిపిస్తుందో లేదో అని చెయ్యట్లేదు నాకు. మొత్తానికి అయితే ఇదన్నమాట, గిట్లున్నది రైడ్. ఇక ఫుడ్ అయితే ఏం లేదు, ఫుడ్ స్టాల్స్ అయితే ఈసారి ఏం పెట్టలేదు. ఫుడ్ స్టాల్స్ ఏమన్నా ఉంటాయేమో అనుకున్నాం కానీ ఒక చిన్న ఐస్ క్రీమ్ ట్రక్ ఒకటి ఉంది. ఐస్ క్రీమ్స్ అండ్ డోనట్స్ ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, స్వీట్స్ అండ్ ట్రీట్స్ అని అదే అన్నమాట. అమ్మాయిలతోని తిరిగి 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 నాకైతే అసలు అయితే కూడా అయితే ఇది సౌండ్ల వల్ల చెవులు కూడా నొప్పిలేస్తున్నాయి. ఇంకా ఫుల్ క్లౌడ్స్ కూడా బాగా వచ్చేసినాయి. ఇంకా ఇదన్నమాట ఫన్ ఫేర్. మేమైతే బాగా ఎంజాయ్ చేసినాం. మమ్మల్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేసింది అనుకుంటాను. నా అర్చుడు మా పిల్లల ఫన్. సో ఇదన్నమాట చిన్న బ్లాగ్. సరే మరి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మస్తు మబ్బులు వచ్చేసినాయి. మళ్ళీ ఒక్కసారి ఫుల్ వర్షం పడేలాగా ఉంది. అందుకనే తొందరగా వెళ్ళిపోదామని చెప్పేసి తొందరగా ర్యాపప్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇదన్నమాట ఈ బ్లాగ్. సో ఈ బ్లాగ్ కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. ఇట్లాంటి ఐర్లాండ్ లో ఏమేమి ముచ్చట్లు జరుగుతాయి అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సరే మరి ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది, బ్లాగ్స్ ఇంకా ఎట్లాంటి బ్లాగ్స్ చేయమంటారు అంటే మీరు ఏమైనా చూడాలనుకుంటుంటారా, ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అట్లాంటివన్నీ చేస్తా. సో మీరు అట్లాంటివి ఏమైనా చూడాలనుకుంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. సరే మరి ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందామా. ఓకే దెన్ బై బై.